కార్మికులు చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా వేలాది మంది కార్మికులంతా కూడా ఇందిరా పార్క్ వద్దకు చేరుకోవడం జరిగింది. మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఎంతమంది వేలాదిగా ఎంతమంది కార్మికులు తరలి వచ్చిందో మనం చూసుకోవచ్చు. వీళ్ళంతా కూడా అంటే ఆకలి బాధలు కావచ్చు, తమ ఇన్ని రోజులు సమయం ఇచ్చినప్పటికీ కూడా యాజమాన్యం కావచ్చు అటు ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో స్వచ్ఛందంగా వేలాది మంది కార్మికులు కూడా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని నమ్మినప్పటికీ కూడా తమని నట్టేట ముంచింది అనే పరిస్థితి కనబడుతుంది. వారందరూ కూడా కడుపు మండి ఇప్పుడు చలో సెక్రటరీకి పిలిపించిన నేపథ్యం ఉంది. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంది ఆర్టీసీ కార్మికులది ప్రస్తుతం? మేమంతా హైదరాబాదే. జేఏసీ కోకన్వెల్ సుద్దాల సురేష్ నా పేరు. ఈరోజు మా సమస్యల్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరికీ విన్నవించుకోవడం జరిగింది. చాలాసార్లు మేము ఇందిరా పార్క్ రావడం జరిగింది, బస్ భవన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. గతంలో మంత్రి గారు మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. హామీ నిలవేర్చకపోవడం వల్ల దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. మేమేం అడుగుతున్నామో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి తప్ప వేరే అడుగుతలేమో. మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తామని వాళ్ళే చెప్పారు. 21 పే స్కేల్ ఇస్తామని వాళ్ళే చెప్పారు. 2017 ఏరియాస్ ఇస్తామని వాళ్ళే చెప్పారు. యూనియన్లు ఇస్తామని వాళ్ళే చెప్పారు. మేము కోరేది అవే ఇవ్వమని అంటున్నాము. 3 సంవత్సరాలైనా గౌరవ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో అసలు ఆర్టీసీ పేరు కూడా తీయలేనటువంటి పరిస్థితి. ఏవైతే వాళ్ళు మా గురించి మాట్లాడలేదో కార్మికుల్లో ఆవేదన పెరిగిపోయి ఈరోజు ఈ యొక్క మీటింగ్కి దాదాపు 10,000 మంది రావడం జరిగింది. ఇది షాంపుల్ మాత్రమే. రేపు రాబోయే రోజులలో అవసరమైతే బస్సు టైరు ఆపని కూడా మేము వెనుకోమని కూడా మీకు తెలియదు. గతంలో చూసుకున్నట్టయితే మనం ఎవరైనా సరే ఆర్టీసీ కార్మికులు ఒక సమ్మెకు పిలుపునిస్తున్నాం కావచ్చు, ఏదైనా బంద్ అనేది అంటే మీరు గ్యాదర్ అవుతారు అంటేనే ప్రభుత్వాలు వణికిపోయేటి. వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఒక 2-3 అన్న రండి అని మాట్లాడుకుంటారు. కానీ ప్రభుత్వం మీరు 10 రోజుల నుంచి ఇన్ని ప్రోగ్రాములు చేసుకున్నప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? అంటే వాళ్లకు ఆర్టీసీ అంటే ప్రేమ లేదు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల మీద ప్రేమ లేదు. ఆర్టీసీ కార్మికులు ఎవరో అన్నట్టుగా వాళ్ళు మమ్మల్ని భావిస్తున్నారు. గత ప్రభుత్వం మోసం చేసింది. సరే, ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వం తెచ్చుకున్నప్పటికీ కూడా మమ్మల్ని 3 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మా ఆకలి తీర్చలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. మా పనిభారం పెంచారు, కిలోమీటర్లు పెంచారు. ఈ స్టేరింగ్ల మీద కార్మికులు చనిపోతారు. ఇలా కండక్టర్లు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మా మెడ మీద పెట్టారు. దాన్ని చూచా తప్పకుండా మా అక్కలు చెల్లెళ్ళు కష్టపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి కనికరం లేదు. నిన్నగాక మొన్న మెట్రోని ప్రభుత్వంలో విలీనం చేస్తామని నిన్న క్యాబినెట్లో మాట్లాడడం జరిగింది. మరి ఆర్టీసీ కార్మికులు అంత పాపం ఏం చేశారు? ఆర్టీసీ కార్మికులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆర్టీసీ కార్మికులు అంటే వేరే రాష్ట్ర వల్ల వేరే దేశం వల్ల? మేము తెలంగాణలో కాదా? తెలంగాణలో కాంగ్రెస్ కోటేదా? తెలంగాణ రావడానికి ఆర్టీసీ కార్మికులు కదం తొక్కితే తప్ప తెలంగాణ రాలేదు. ఈ విషయము రేవంత్ రెడ్డి గారికి పక్కా తెలుసు. ఒక కార్మికుడు 100 మందితో సమానమైన విషయం తనకు తెలుసు. అయినా కూడా మా మీద ఎందుకో మరి కక్ష సాధింపులు చేస్తున్నాడా, ఏదో మా మీద కోపం ఉందా, మేము తప్పులు చేసినామా, అవేమి మాకు చెప్పకుండా మమ్మల్ని పట్టించుకోవడం లేదని చెప్పి ఈరోజు షాంపుల్గానే ఖాళీ ఒక ఇందిరా పార్క్ పిలుపు ఇచ్చినాము. కాబట్టి రేపు అవసరమైతే బస్సులు బంద్ చేయడానికి కూడా వెనకాడే లేదు. ఆర్టీసీ జేఏసీగా మేము ఇప్పటి వరకు కూడా మాకున్నటువంటి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసినాము. ఆయన కూడా మాకు చెప్తాడు, మాట దాటేస్తాడు. ఆయన మీద నమ్మకం మాకు పోయింది. కాబట్టి ఈరోజు ఈ జనసందోహం జరిగింది ఇక్కడ. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉధృతం చేస్తాం సమస్యలు పరిష్కరించకపోతే. మహాలక్ష్మి కోసం అని చెప్పేసి ప్రభుత్వం సక్సెస్ అయింది. అంటే 6 గ్యారెంటీలలో ఏది సక్సెస్ కాలేదు. ఒక మహాలక్ష్మి అని చెప్పేసి మహిళలకు బస్సు ఇస్తుంది. కానీ అది నడిపించే మీరు అట్లా బస్సులో కండక్టర్లుగా పనిచేస్తున్న మహిళలు కావచ్చు, ఎవరైనా సరే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంట కానీ ఒక బస్సు రాదు. ఒకటే బస్సులో దాదాపు 150-130 మంది ఎక్కుతున్నారు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? వాళ్ళ నుంచి చాలా బూతులు కూడా కనబడుతున్నాయి. బస్సులలో చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. దానికి మీరు కూడా మిమ్మల్ని అంటున్నారు, ఏమంటారు? ఏం లేదండి, December 8న మన గవర్నమెంట్ ఫామ్ కాగానే ఫస్ట్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంటే డిమాండ్లలో ఫస్ట్ మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినాక మేము ఎంతమంది ఎక్కినా, మనకు 45 మంది సీట్స్ కెపాసిటీ ఉన్నా 90 మంది 120 మంది ఎక్కినా మేము పేషెన్సీగా ఓపికతో మేము టికెట్లు ఇస్తున్నాము. మీ ఆధార్ కార్డులో అవకతవకలు ఉన్నాయి. మేము పాయింట్అవుట్ చేస్తే అక్కడ వాళ్ళు రేస్ అవుతారు. కాకపోతే మేము అన్నిటికీ కోఆపరేట్ చేస్తున్నాము. మరి ఆధార్ కార్డు కాకుండా మేము స్మార్ట్ కార్డు ఇష్యూ చేస్తే
చేస్తామన్నారు, అది మాటల వరకే ఉంది, అది ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు. అన్ని ఇప్పుడు మరి కార్మికు మేము ఎంత కష్టం, మాకు కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. మరి మాకు ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేయమంటాం, ఎందుకంటే మాకు భద్రత లేదు, మాకు గుర్తింపు లేదు. మాకు చూస్తున్నా కదా మా జీతాలు ఎక్కువ అంటే ఎక్కడున్నాయి అందరితో. ఇప్పుడు నిన్న క్యాబినెట్ మీటింగ్ లో మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అందరికి ప్రకటించారు, మమ్మల్ని అసలు మా గురించి అసలు ఊసు కూడా తీయలేదు. మరి మా గురించి కూడా చెప్తే మేము ఇక్కడ వరకు రాము కదా. మాకు ఒక ఇంక్రిమెంట్ కలవాలన్నా, ఒక డిఏ కలవాలన్నా మేము నల్ల బ్యాడ్జ్ పెట్టుకొని నిరసన తెలిస్తేనే మాకు కలుస్తుంది. ఏ ఒక్కటైనా మేము అడుక్కోవాలి, కష్టంలో ముందుంటాం. మాకు కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. మళ్ళీ మాకు ఇచ్చేటివి మాత్రం అడిగే వరకు ఇవ్వరు. ప్రతి దాంట్లో మేము నష్టపోతూనే ఉన్నాం. లాస్ట్ కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ మోసం చేసింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది, ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని మోసం చేస్తూనే ఉంది. మేము ఏం అడుగుతున్నాము, మాకు రావాల్సిన ఏమంటున్నాం, మేము గొంతమ్మ కోరికలు ఏమీ లేవు. మా పిఆర్సీలు మాకు ఇవ్వండి, ప్రభుత్వంలో విలీనం చేయండి, మాకు ఒక గుర్తింపు ఉంటుంది, మేము తలెత్తుకొని తిరుగుతాము సమాజంలో మేము అడుగుతున్నాం. కానీ మేము మా గొంతమ్మ కోరికలు కాము కదా. మేము కోవిడ్లో కూడా మేము వెనకాడకుండా మా ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలకు వెనకాడకుండా రెండు మాస్కులు వేసుకొని మేము ఫ్రంట్ లైన్ వేరియర్స్ లో ఉంటూ మేము అందరికీ సేవలు అందించినాము. మరి అందరి గమ్యస్థానాలకు తీరుస్తున్నాం, కానీ మాకు గమ్యస్థానం మాకు కనిపిస్తలేదు. మరి ఎప్పుడు మా ఎప్పుడు మా కోరికలు తెరుస్తారు, మేము ఎప్పుడు గమ్యస్థానానికి చేస్తాము. మా పిల్లల చదువులు కరెక్ట్ లేవు, ఏ దాంట్లో మేము